ఎలా అనుకుంటే అలా అయిపోదమ్మా. నాకు వంశీ బావ కావాలి. సో నేను మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను. వసు ఆత్మాభిమానం మీద దెబ్బ కొడితే చచ్చినట్టు ఇక్కడికి వస్తుంది. తనని ఇక్కడికి రప్పించే ప్లాన్ నా దగ్గర ఉంది. అదేంటో చెప్పు. జోగేంద్ర, ప్లాన్ నువ్వు కూడా విను. ఆలోచన అయితే బాగుంది. రోషంతో అది ఆ పని చేసినా చేస్తుంది. నేను ఆ మాట అంటే చుట్టుపక్కల వాళ్ళు ఊరుకోరు. నువ్వే మొహం చిట్లించి మాట్లాడితే సగం పని అయిపోతుంది. మీరేం చేస్తారో నాకు అనవసరం. వసు ఇక్కడికి రావాలి. ఈ స్టేషన్లోనే నేను పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ నా జీవితాశయం నెరవేర్చండి. మీకేం కావాలని చేస్తాను. కంట్రోల్ చేసుకోరా జోగి. వసు నీదేలే. బా, ఏం చెప్పావు కాంతం? నోట్లో అమృతం పోసినట్టుంది. నేను చూస్తుంటే జైల్లోనే ఫస్ట్ నైట్ పెట్టమనేటట్టున్నావే. ఫస్ట్ నైట్ మాత్రం దుబాయ్లో పెట్టుకో. ఎందుకంటే దాని ఏడుపులు మాకెవ్వరికి వినిపించకూడదు. వీడు దాని పిచ్చిలో ఉన్నాడు. బయటికి వస్తే ఆంబోతులా వెంటపడేట్టున్నాడే. టైం వేస్ట్ చేయొద్దు. వెళ్ళి వస్తువు తీసుకురండి. వస్తుంది, ఎదురు చూస్తూ ఉండు. ఆనంద్, అమ్మా చెప్పమ్మా. ఆడిటింగ్ ఫైల్స్ ఈరోజు ఫైనల్ చేసి పంపాలి. నువ్వు అన్నయ్యతో పాటు టెంపుల్కి వెళ్ళు. అలాగే ఫోన్ చేసి రమ్మని చెప్పు. అలాగేనమ్మా. ఆనంద్ గారు కాల్ చేస్తున్నారు. అయ్యో, ఆఫీస్కి రమ్మంటారు ఏంటో. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అలేఖ్య గారు. ఆడిటింగ్ ఫైల్స్ని క్లియర్ చేయాలి. నేను బయటికి వెళ్తున్నాను. మీరు ఆఫీస్కి రాకుండా నేరుగా ఇంటికి వచ్చేయండి. అమ్మ ఇక్కడే ఉంటారు. సార్, ఈ రోజు నేను ఆఫీస్కి రాలేను సార్. ఎందుకు? మా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అందరూ అక్కడే ఉన్నారు సార్. నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. అమ్మా, వసుంధర గారు వాళ్ళ అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. హలో, ఏమైంది? ఎప్పుడు? వంశీ సార్, అమ్మకి ఏమైందో తెలీదు. బ్రీతింగ్ ప్రాబ్లం. తెల్లవారుజామున హాస్పిటల్లో చేర్పించాము. అవునా? వసుంధర చెప్పనే లేదు. ఏ హాస్పిటల్లో చేర్పించారు? జీకే హాస్పిటల్ సార్. ఓకే ఆనంద్, నేను వెళ్తాను, నువ్వు మాట్లాడు. సరేనయ్యా. అమ్మా, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. జాగ్రత్త వంశీ. అలాగే అమ్మా. తులసి గారికి ఏమైందో ఏంటో. వసుంధర ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆ టైంలో కాల్ చేయకూడదు అనుకున్నారో ఏంటో అమ్మా. సిస్టర్, చెప్పండి మేడం. సెలైన్ బాటిల్ అయిపోతుంది. నేను మారుస్తాను మేడం. డాక్టర్ని అడిగి వస్తాను. వాట్ హ్యాపెన్? సెలైన్ బాటిల్ అయిపోయింది మేడం.
వేరేది పెట్టమంటారా? రిపోర్ట్స్ చూసాక నేను పెడతాను. అలాగే మేడం. అమ్మ త్వరగానే కోలుకుంటుంది కదా డాక్టర్? వరి అవ్వకండి, పల్స్ ఇంప్రూవ్ అవుతుంది. అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్నాయి డాక్టర్. తను మీతో మాట్లాడలేకపోయినా తనకి మీరు చెప్పేది అర్థం కావచ్చు. తన్ని సంతోషపెట్టే విషయం ఏదైనా ఉంటే నెమ్మదిగా చెప్పండి. అమ్మా, పెళ్ళి ఆగిపోయిందమ్మా. నువ్వు ఏదైతే అనుకున్నావో అదే జరిగింది. నువ్వు కళ్ళు తెరిస్తే చాలా సంతోషిస్తావమ్మా. అమ్మా, ఒక్కసారి మాట్లాడమ్మా. నన్ను చూడమ్మా. ఏమైందమ్మా నీకు? అసలు ఏం జరిగింది? మాట్లాడమ్మా. బావ దగ్గరుండే గాజు, దాని చేతుకుండే గాజు రెండు ఒకే జతని బావకు కానీ అత్తయ్యకి కానీ తెలియకూడదు. రెండు ఒకటే అని తెలిసిందా బావ నాకు తక్కడ. ఇప్పుడు అది దాని చేతికి లేకుండా చేయాలి. ఏం చూస్తున్నావు? ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. చెప్పాను కదా, దాన్ని జోగి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ తులసి కళ్ళు తెరిచే లోపు దాని పెళ్లి జరిగిపోవాలి. ఒకే దెబ్బకు రెండు పనులవ్వాలి. మేడం, మిమ్మల్ని బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి రమ్మంటున్నారు. అలాగేనండి. డాక్టర్, నేను బిల్లింగ్ సెక్షన్ వరకు వెళ్ళొస్తాను. ఓకే. చెయ్యదులు. వదిలేస్తే నువ్వెంతకైనా దిగజరిపోతా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాటకం ఆడి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా? నేను నాటికవాడానా? మా అమ్మ చావు బతుకుల్లో ఉంటే అలా ఎలా అనిపిస్తుంది? నేనన్న దాంట్లో తప్పే ఉంది. ఆ జోగేంద్రతో కావాల్సినవన్నీ కొనిపించుకున్నావు. పెళ్లి గ్రాండ్ గా జరిపించుకోవడానికి తలూపావు. నాగా నట్రా అన్నీ తగిలించుకున్నావు. అదే టైంలో మా బావని రెచ్చగొట్టి పిచ్చివాణ్ణి చేశావు. నోర్మోయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏమైంది? ఏంటి గొడవ? మీ వసుంధర చాలా జాదు అని చెప్తున్నాను. జోగేంద్రని వాడుకొని మా బావతో ఆడుకుంటుంది. నక్షత్ర, నువ్వు నోరు జారుతున్నావు. జరిగిందేంటో అందరికీ తెలుసు. పోలీసులు ఎందుకు వచ్చారో, అందరి ముందు జోగేంద్ర గురించి ఏం చెప్పారో, అసలు ఎందుకు అరెస్ట్ చేశారో నువ్వు తెలియనట్టుగా మాట్లాడకు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం మాట్లాడుతున్నావు? కరెక్ట్ గా తాళి కట్టే సమయానికి మా బావ పోలీసుల్ని పిలిపించి ఈ పెళ్లి ఎందుకు ఆపాడో ఆ మాత్రం నాకు తెలీదా? అంటే వంశీబాబు వసు కుమ్మక్కై ఇదంతా చేశారంటవా? నానమ్మా, నువ్వు ఎవరి మాటలు వినొద్దు. ఈ పెళ్లి జరగాలని కోరుకున్నది నేను. అలాంటప్పుడు పెళ్లి ఆగిపోవాలని ఎందుకు అనుకుంటాను? పెళ్లి జరగాలని కోరుకున్న దానివి పెళ్లి కొడుకు పోలీస్ స్టేషన్ లో ఉంటే నువ్వెక్కడుండి ఏం చేస్తావు? అవునే, మీ అమ్మని చూసుకోవడానికి మేము ఉన్నాం కదా, నువ్వెక్కడెందుకున్నావు? అమ్మ నీ పరిస్థితిలో వదిలేసి నేను ఎలా వెళ్తాను నానమ్మా?
నువ్విక్కడే ఉండి ఆ జోగేంద్రని పట్టించుకోవడం లేదంటే నువ్వేదో నాటకం ఆడినట్టే కదా. లేదు నానమ్మ, జోగేంద్ర ఎలాంటి వాడైనా సరే నేను ఈ పెళ్లి చేసుకుంటాను. పోలీసులు చెప్పినట్టు నన్ను ఈ పెళ్లి అనే ఉచ్చులో బిగించి ఏ దుబాయ్కు తీసుకువెళ్లి అమ్మేసినా సరే నేను జోగేంద్రనే చేసుకుంటాను. నన్ను నమ్ము నానమ్మ. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, వంశీ సార్ తన హార్ట్ ఫ్రెండ్ తో సంతోషంగా ఉంటే చాలు. ఈ పెళ్లి జరగాలని నువ్వు నిజంగానే నిర్ణయించుకుంటే ఇప్పటికీ మించిపోయిందేం లేదు. మేం జరిపిస్తాం. జరిపించండి, కానీ అమ్మ తిరిగి మామూలు మనిషి అయ్యాకే నా పెళ్ళైనా నా చావైనా. తెలివిగా పెళ్ళ ఆపుకొని మీ అమ్మ చావు బతుకుల్ని అడ్డు పెట్టుకుని తప్పించుకుందాం అనుకుంటున్నావా? నోర్మయ్, ఏయ్, ఆపే. తనన్న దాంట్లో తప్పే ఉందే. వాళ్ళ బావని వల్లో వేసుకునే ఆలోచనే నీకు లేకపోతే ఆ జోగేంద్ర గారి దగ్గరికి వెళ్ళు. వాడు జైల్లో ఉంటే ఏంటి, శ్రీకృష్ణుడు కూడా అక్కడే పుట్టాడు కదే. వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా తీసి బయట వేయను. మా అమ్మ కంటే నాకేది ముఖ్యం కాదు. ఆగో, మీ అమ్మ కంటే నీకేది ముఖ్యం కానప్పుడు నీ ఒంటి మీద ఈ నగలెందుకు? ఓ, వీటి గురించేనా మీ బాధంతా? హ, తీసుకోండి. ఇవి నా ఒంటి మీద ఉన్నందుకే కదా మీరు ఇలా మాట్లాడుతున్నారు. తీసుకోండి, నాకివేం అక్కర్లేదు. ఇలా ఇవ్వు. చిడిచి. మేడం, తులసి పేషెంట్ కి బిల్ కట్టలేదని ట్రీట్మెంట్ ఆపేశారు. మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారు. అబ్బో. ఈ ముదనష్టపు నర్సు ఇప్పుడే రావాలా? దాని చేతి గాజాలకే ఉండిపోయింది. బా, దాని దగ్గర ఉండిపోయిన నగల గురించి నువ్వేం బాధపడకు. ఆ జోగేంద్ర గాడితో పెళ్లి గురించి మాత్రమే ఆలోచించు. నా బాధ నీకేం అర్థమవుతుంది? ఆ గాజు మా బావ చూస్తే దాని అదృష్టం పండిపోతుంది, మనకి దురదృష్టం నిండిపోతుంది. ఛ! ఇప్పుడు ఏం చేయాలి? ప్లీజ్ అండి, కొంచెం టైం ఇవ్వండి, మొత్తం డబ్బు కట్టేస్తాను. మేడం, మీరు అడిగిన టైం అయిపోయింది. అర్జెంటుగా 20,000 డిపాజిట్ చేస్తేనే ట్రీట్మెంట్ జరుగుతుంది, లేదా పేషెంట్ని తీసుకెళ్ళిపోండి. అలా అనకండి ప్లీజ్, తప్పకుండా కడతాను. మేడం, మీకు చెప్తే అర్థం కావడం లేదు. పేషెంట్ కనుక పోయారనుకోండి. అయ్యో రామరామ, అలా ఇలా మాట్లాడుతున్నారు మానవత్వం లేకుండా. మానవత్వాలకి మందులు దొరకవు మేడం. ముందు మీరు వెళ్ళి డబ్బులు కట్టండి. ఈ బ్యాంగిల్ మీ దగ్గర ఉంచండి. అయ్యో, అలా తీసుకోకూడదు మేడం. మీరు డబ్బులు ఇచ్చాకే తిరిగిద్రి గాని ప్లీజ్. మేడం, అలా తీసుకుంటే మా ఉద్యోగాలు పోతాయి. ప్లీజ్ అండి, నమ్మకం కోసమే కొంచెం దయ చూపించండి ప్లీజ్. తీసుకోండి. సిస్టర్, ఎలా ఉంది ఇప్పుడు? ఒక్క నిమిషం సార్, డాక్టర్ గారు వస్తున్నారు. ఓ, వంశీ గారు మీరా? గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఈవిడ నాకు బాగా కావాల్సిన వారు. ఇప్పుడు ఎలా ఉంది? ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? కొంచెం రికవర్ అవుతుంది సార్, డోంట్ వరీ. బిల్ ఎంతైనా నేను పే చేస్తాను. ప్లీజ్ సేవ్ హర్. ష్యూర్. వీళ్ళమ్మాయి వసుంధర ఎక్కడుంది? ఇప్పుడే బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళింది సార్. ఓ, ఓకే. నేను బిల్ పే చేసి వస్తాను. మీరు చూస్తూ ఉండండి డాక్టర్.
ప్లీజ్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. పేషెంట్ తులసి గారి బిల్లు పే చేయాలి. ఎస్ సార్. 50,000 అడ్వాన్స్ కట్టాలి. ₹1,00,000 తీసుకోండి. 1 లాక్ స్వైప్ చేసి తీసుకురా. ఓకే. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. పేషెంట్ తాలూకా వాళ్ళు అడ్వాన్స్ కడతామని ఈ గోల్డ్ ఇచ్చి వెళ్లారు. వాళ్ళకే ఇచ్చేయండి. డాక్టర్, బిల్ పే చేసేసాను. మీరు కంప్లీట్ ట్రీట్మెంట్ చేయండి. యా ష్యూర్. అవును, నువ్వేంటి ఇక్కడ? ఆంటీకి ఏమైందో ఏమో అని కంగారుగా వచ్చాను బావా. అంకుల్, వసుంధర నా పిఏ, అంటే నా పర్సనల్ అసిస్టెంట్. నా పర్సనల్ విషయాలు చక్కబెట్టే తన కోసం నేను హెల్ప్ చేయడానికి వచ్చాను. సార్, అమ్మకిలా అయిందని మీకు నాకు చెప్పలేదు. చెప్పు, నీకు అవసరం లేదు, అంతేగా? దీని చేతికి బ్యాంగిల్ లేదు. ఇది నా మీద కోపంతో తీసి ఎక్కడ పడేసిందో. పోన్లే, బావొచ్చే టైంకి మంచి జరిగింది. ఎక్స్క్యూజ్ మీ మేడం, సార్ బిల్లు మొత్తం పే చేశారు. ఇదిగోండి మీ ఐటెం తీసుకోండి. బంగారం లాంటి వస్తువులు పడేసుకుంటుంది ఏంటో. జాగ్రత్త లేని పిల్ల. హరిప్రసాద్ గారు,
వంశీ గారికి మీరు రుణపడి ఉన్నారండి. ఆయన గారు డబ్బులు కట్టినందుకేనమ్మా ఇచ్చేస్తాంలే డాక్టరు. పేషెంట్ తులసికి బిల్ కట్టిన దాని గురించి చెప్పట్లేదమ్మా. మీ అబ్బాయి హరిప్రసాద్కి యాక్సిడెంట్ అయినప్పుడు ప్రాణాలు పోయే టైంలో తీసుకొచ్చి ప్రాణాలు నిలిపారు.